అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ ఎలాగుండాలి. చాలా మటుకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మరి ఒక షెడ్యూల్ అనేది ఇవ్వబడతా ఉంది. మొదటి 2 సంవత్సరాలు ఎవ్రీ 3 మంత్స్కి ఫాలోఅప్కి రావాలి. దాని తర్వాత వన్స్ ఎవ్రీ 6 మంత్స్ ఫాలోఅప్కి రావాలి. అట్లా 5 years వరకు యూజువల్గా ఫాలోఅప్లో ఉంటాం. సో ఫాలోఅప్ ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వాళ్ళు మళ్ళీ చూపించుకోవాలంటే 2 ఉద్దేశాలు. ఒకటి, జబ్బు మరలా తిరగబడిందా అని చూసుకోవడానికి. రెండవది, సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్మెంట్ బాగానే ఉందా, సైడ్ ఎఫెక్ట్స్ బయటపడి నార్మల్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. సో కాబట్టి జబ్బు తిరగబడుతుందా లేదా అనేటువంటిది, జబ్బు ఏ స్టేజ్లో ఉంది, మరి ఏ భాగంలో ఉంది, తర్వాత జబ్బు యొక్క పొగరు ఎంత ఉంది, దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో కనుక ఫాలోఅప్లో వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే శారీరక పరీక్షలు చేస్తాము. అంత మాత్రం కాదు, కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే కొన్ని ఇమేజింగ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, కొన్నిసార్లు పెట్ స్కాన్ కూడా ఫాలోఅప్లో చేయడం జరుగుతుంది. దీనివల్ల జబ్బు ఒకవేళ తిరగబడిందా లేదా అనేది తెలుస్తుంది. ఎంతమందికి ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఈ టెస్టులు చేయాలనేది డాక్టర్ స్టేజ్ని బట్టి, జబ్బు ఏ భాగంలో వచ్చింది దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంత మాత్రమే కాదు, మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్నిసార్లు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి రేడియేషన్ ఇచ్చినట్లయితే ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. అలాగనే మరి బ్లియోమైసిన్ అటువంటి కీమోథెరపీ ఇచ్చినట్లయితే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి. సిమిలర్లీ యాంథ్రాసైక్లిన్స్ కీమోథెరపీ తీసుకుంటే ఈసీజీ 2D ఎకో రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేయటం ద్వారా మనము సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అంత మాత్రం కాదు, జబ్బు తిరగబడినట్లయితే దాన్ని మనం ముందుగానే కనుగొనడానికి వీలవుతుంది. ఈ వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.